వస్తున్నాం అనుకోండి, ఎక్కడో దారిలో మధ్యలో మనకు ఒక 50,000 నోట్ల కట్ట కానీ, ₹1,00,000 నోట్ల కట్ట కానీ దొరికింది అనుకోండి, చక్కగా బ్యాగ్లోనో లేకపోతే జెంట్స్ అయితే పర్సులోనో పెట్టుకుని వచ్చేస్తాం. వచ్చిన తర్వాత కూర్చుంటాం, కానీ డబ్బులు దొరికే కదా మనకి, ఎంత సంతోషంగా ఉంటుంది. చక్కగా హృదయం అంతా నిండిపోద్ది ఆనందం. ఆటోమేటిక్గా అంటే ఆ స్మైల్ ఫేస్ అనేది అలా ఉండిపోతుంది మన ఫేస్. చర్చిలోకి ఎంటర్ అయినా, కూర్చున్నా, స్తుతించిన, వాక్యం వింటున్నా, అలా ఆ మైండ్, ఆ మనసు అలాగే సంతోషంతో నిండిపోద్ది కదా. అలాగే ఉంటాం. ఎవరైనా పలకరించినా కూడా నవ్వుకుంటూ మనం ఎంత సీరియస్ మోడ్లో ఉన్నా కూడా నవ్వుకుంటూనే పలకరిస్తాం కదండి. అంటే ఆ చిన్న అమౌంట్ మనకు దొరికితేనే అలా ఉంటున్నాం కదా. మరి దేవుడు మనకి సంవత్సర కాలంలో ఎంతో గొప్ప బహుమానాలు మన జీవితంలో ఇచ్చాడు. అంతేకాకుండా ఎంతోమందికి లేనటువంటి విలువైన అమూల్యమైన బహుమతి ఏంటండి అది? గొప్ప రక్షణ మనందరికి ఇచ్చాడు. ఎంతోమందికి ఇటు భాగ్యం లేదు. అదే రీతిగా ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే, ఈరోజు చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా. ఇంకా వారం రోజులు, ఇంకా 10 రోజులు న్యూ ఇయర్ ఉందనిపించుకొని నిన్న మొన్న ఈ దినము కూడా వారి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ప్రతి నిమిషానికి కూడా ప్రాణాలు కోల్పోతున్నారు కదా. కానీ దేవుడు ఏదో ఒక పర్పస్తో మనల్ని ఇక్కడ ఆయన సన్నిధిలో ఈ దినం మనకి ఇచ్చినందుకు దేవునికి బిగ్గరగా హృదయం అంతా నిండిన సంతోషంతో ఒక్కసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొన్న డిసెంబర్ 13న ఒరిస్సాలో జరిగినటువంటి క్రిస్మస్ కొరకు, యాక్చువల్గా అక్కడ క్రిస్మస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది 4th క్రిస్మస్ అండి. అయితే ఫస్ట్ క్రిస్మస్కి మేము లేము, అప్పుడు మాకు తెలియదు. సెకండ్ క్రిస్మస్ నుంచి మేమైతే అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. సెకండ్ క్రిస్మస్లో వాళ్ళు హాల్ ఇవ్వడానికి కూడా వెనకాడారు. అంటే హాల్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి, అంటే క్రైస్తవులకి క్రిస్టియన్ మీటింగ్ అనేసరికి వాళ్ళు కొంచెం వ్యతిరేకత, కొంచెం కాదు బాగా వ్యతిరేకత చూపించారు. చాలా భయపడతానే క్రిస్మస్ చేయడానికి ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు, ఎవరిని పిలిస్తే ఏ గొడవ జరుగుతుందో, ఏమవుతుందో, ఏ బుక్స్ పంచితే లేకపోతే ఏ వాక్యం చెప్తే ఎలా ఉంటే అలా ఏమవుతుంది అని చెప్పేసి ఆ సెకండ్ క్రిస్మస్ అప్పుడు మేము ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు. అయితే 3rd, 4th ఈ 2 సంవత్సరాలు చూసుకున్నట్లయితే దేవుని కృపను బట్టి చాలా, అంటే అంత భయం లేదు. అప్పుడు అంత భయం లేదు. ఎవరిని పిలిచినా వస్తున్నారు, ఎవరు పిలిచినా క్రిస్మస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు తోచిన సహాయం చేస్తున్నారు, ఏమి ఇచ్చినా తీసుకుంటున్నారు, వారు మాటలు వింటున్నారు, ఏమి అబ్జెక్షన్ అని పెట్టట్లేదు. అయితే ఫస్ట్ వాళ్ళు ఇవ్వలేదు కదా హాలు, అప్పటి నుంచి కూడా ఆ హాల్లోనే వాళ్ళే అన్నీ చేసి అన్నీ చాలా చక్కగా వాళ్ళు చేస్తున్నారన్నమాట అండి. ఈ 2 సంవత్సరాల్లో కూడా దేవుని కృపను బట్టి కొంత వ్యతిరేకత అనేది తగ్గిందని నేను అనుకుంటున్నాను. దాన్ని బట్టి దేవునికే వందనాలు. అలాగే ఆ ప్రాంతంలో ఏదైనా సరే ఒక మీటింగ్ చేయాలన్నా, సేవకులు ఎవరైనా రావాలన్నా కూడా ఎంతో అడ్డంకులు. అక్కడ ఒకవేళ మేము చేసుకోవడానికి బాగానే వాళ్ళు ఇష్టపడుతున్నప్పటికీ, అబ్జెక్షన్ పెట్టకపోయినప్పటికీ కూడా ఏంటంటే ఏదో ఒకటి అపవాది ఆటంకముగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం అయితే నిజంగా అసలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం అనమాట అండి. అయితే ఇంకా నేనైతే 1 వీక్ ముందు అక్కడికి వెళ్ళాను. పిల్లలతో పాటు వెళ్ళిపోయాము. అక్కడ దేవుని కృపను బట్టి ఆ యొక్క క్రిస్మస్ పనులన్నిటిలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము. అయితే క్రిస్మస్ 2 రోజుల ముందు ఉందనిపించుకొని పవన్ గారు ఇక్కడికి వచ్చారు కదా, మీకు తెలుసు కదా. ఆయనే అంతా కూడా నడిపించాలి, ఆయనే అన్నీ యాంకరింగ్ చేయాలి, మొత్తం అన్నీ ఆయనే చూసుకుంటారనమాట అండి. అయితే ఆయనకి సివియర్గా హెడేక్ ప్లస్ స్టమక్ పెయిన్. యాక్చువల్గా ఆయనకి కొంచెం హెల్త్ అంతా కొంచెం బాగుండదు ఈ మధ్యకాలంలో. అయితే గ్యాస్ట్రిక్ పెయిన్ అయితే ఉంది ఆయనకి, కానీ ఎప్పుడు కూడా అంత సివియర్గా అనేది రాలేదు. 2 days ఆయన లేవలేకపోయారు అనమాట. ఆఫీస్కి వెళ్తున్నారు తప్పట్లేదు, కానీ వచ్చి మళ్ళీ పడుకోవడం, చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన అన్నారు, నేనైతే చేయలేనేమో, ఎందుకంటే ఆయన ఒక్కరికే తెలుసు ఏం చేయాలో, ఎలా నడిపించాలి అనేది. మిగిలిన ఎవరికి అక్కడ అంత ఎక్స్పీరియన్స్ లేదండి. అయితే అక్కడ ఏంటంటే ఆయన అక్కడ ఎంప్లాయ్ కూడా, దాంట్లో ఒక ఎంప్లాయ్ కూడా ఆయన ఎన్టీపీసీ ఎంప్లాయ్. అయితే ఇంకా చాలా ప్రేయర్ చేసాము అందరముని. ఆయన నేను చేయలేను, వేరే ఎవరైనా సిద్ధపడండి అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కళ్ళకి కట్టినట్టుగా అక్కడ అపవాది ఏ రకంగా ఎలాగా దాన్ని ఆటంకపరచాలో మనం ఇక్కడ ఎప్పుడు, నా చిన్నప్పటి నుంచి నేను క్రిస్మస్ చూస్తున్నాను, చక్కగా చేసుకుంటాం, అంత ఆటంకాలని ఎప్పుడు అనిపించదు. హ్యాపీగా అన్నీ ప్రేయర్ వెళ్తాము వస్తాము అని. కానీ ఫస్ట్ టైం నేను
అక్కడ నేను వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం అనమాట. అలాగ చూడడం నిజంగా ఇలా ఉంటుందా ఒక అపవాది ఆటంకపరిస్తే అనేసి చాలా నాకు బాధ అనిపించేది. అయితే ఆ ప్రేయర్ చేశాక ఆయన అయితే 2 డేస్ తర్వాత బాగానే ఉన్నారు. అంత బాగానే ఉంది అనిపించుకునేసరికి అసలైనటువంటి కారణం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే పాస్టర్ గారు వాళ్ళు అక్కడ వాక్య పరిచర్య కోసం అక్కడికి రావడానికి పాస్టర్ గారు వాళ్ళని పిలిచారండి. అయితే మేము ఎప్పుడు 3 ఇయర్స్ నుంచి అక్కడ ఈయన చేస్తున్న దగ్గర నుంచి ఆ ట్రైన్కి వెళ్తాం ఎక్కువ, హీరాకుడ్ అనేసి. ఎప్పుడు కూడా ట్రైను అంటే ఎక్కడెక్కడ వర్క్స్ జరుగుతాయి, అప్పుడప్పుడు ట్రైన్స్ డైవర్ట్ అవుతాయి, కానీ ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు మాకైతే జరగలేదు. ఫస్ట్ టైము అంతకుముందు వారమే మేము అదే ట్రైన్కి వెళ్ళాం. పాస్టర్ గారు వచ్చే ట్రైను అదే ట్రైను ఆ రోజు అటు రాదు, ఆ రూట్ని రాదు, వేరే రూట్కి అంటే ఏవో వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి వేరే రూట్కి డైవర్ట్ చేసాడు. ఇంక క్యాన్సిల్ అయిపోయింది. ఆల్రెడీ చేసుకున్న టికెట్స్ బుక్ చేసుకున్నారు, అది క్యాన్సిల్ అయిపోయింది. సరే పోన్లే తర్వాత వేరే ట్రైన్ చేసుకున్నారు. అది చెన్నై నుంచి వచ్చే ట్రైన్ అనమాట. అది యాక్చువల్గా 12th నైటు 10:30కి రావాల్సింది వైజాగ్. అది కూడా ఎప్పుడు లేట్ అవుదంట చెప్పారు, కానీ అది కూడా ఎప్పుడు వచ్చింది 13th నైటే క్రిస్మస్. అక్కడ 13th నైట్ 7 o'clockకి, 13th తెల్లవారుజాము 5:30కి వైజాగ్ వచ్చిందండి ఆ ట్రైన్. అదే ట్రైన్కి పాస్టర్ గారు రావాలి. అక్కడ ఆ ట్రైను ఆ రకంగా అపవాది ఆటంకపరచడం, వ్యతిరేకత. ఎందుకు మళ్ళీ లేట్ అవ్వాలి? అది ఎప్పుడూ లేట్ అవ్వదు. అది ఎందుకు లేట్ అయింది? అది మాకు ఆ రోజు నైట్ అందరం ఒక దగ్గర ఉండి ప్రేయర్ చేసి మాకు టెన్షను, ఇక్కడ కూడా టెన్షన్ పడి ఉంటారు కదా పాస్టర్ గారు వాళ్ళు కూడా. ఇంకా అయితే మళ్ళీ 6 గంటలకి ఆ ట్రైన్ యాప్లో చూస్తే 6 గంటలకు విజయనగరంలో ఉంది. అది ఇక్కడి నుంచి 5 hours అనుకుంటా భువనేశ్వర్. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత ఒక 4 to 5 hours కన్యా ప్రాంతానికి రావాలి. అయితే కారు బుక్ చేశారు. కారు బుక్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 4 hours వచ్చేస్తారు. కానీ ఒక్కొక్కసారి అక్కడ ఏమవుతుందంటే లారీలు చాలా ఎక్కువ ట్రాఫిక్ ఆగిపోతాయి అన్నమాట అండి. అలా చాలాసార్లు అక్కడ వచ్చే ప్రయాణికులకి చాలాసార్లు జరిగింది. ఒకళ్ళొకళ్ళని చెప్పుకుంటాం. మాకు కూడా ఒకనొక సందర్భంలో అది ఫేస్ చేసాం మేము. అయితే అక్కడ ఇంక వేరే రూట్స్ ఏమి ఉండవండి. ఆ లారీలు ఆగిపోయినంటే వాటి మధ్యలో కనుక కారు ఆగిపోయింది అనుకోండి, అవి ఎప్పుడు కదిలితే గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు, 4 గంటలు కూడా అలాగా ఆ ట్రాఫిక్లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ట్రైన్స్ మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అలా కూడా జరగచ్చు. ఒకవేళ వచ్చేస్తారు, కారు బుక్ చేశారు, కానీ అక్కడ ఏమైనా లారీ ట్రాఫిక్ ఏదైనా ఆగిపోతే చాలా మాకు ఆ రాత్రంతా ప్రేయర్ చేసాం. మళ్ళీ తెల్లవారే లేచి ఈ ట్రైన్ ఏమో ఇంకా 6 గంటలకి విజయనగరంలోనే ఉంది, ఎప్పుడు వస్తుంది భువనేశ్వర్, ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇక్కడికి, ఆ టైంకి అందుకుంటారు దేవుడు ఆ కార్యం. ఎందుకంటే ఆయన తలపెట్టిన కార్యాన్ని ఆయన జరిపించుకుంటాడు. కానీ ఒక సాక్ష్యం అనేది కావాలి ఖచ్చితంగా. నార్మల్గా వెళ్ళిపోయిందంటే నార్మల్గా జరిగింది అంతే. ఆ ప్రాంతానికి ఒక సాక్ష్యం అనేది ఉండాలని దేవుడు మొన్న శుక్రవారం పాస్టర్ గారు చెప్పారు. ఆ పౌలు గారు సేవకి వెళ్ళేటప్పుడు అపవాది సాతాను అడ్డగిచ్చింది కాబట్టి నేను రాలేకపోయాను. నిజంగా వాక్యం చెప్తుంటే నాకు ఇదే గుర్తొచ్చింది అనమాట. నిజంగా అంత ఆటంకం, కానీ కరెక్ట్గా ఒక గంట ముందు ఎంతో వచ్చారనమాట అండి ఆ ప్రాంతానికి. ఇంకా అసలు రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు. గబగబా మళ్ళీ ఫ్రెష్ అయ్యి, అది కాకుండా షకీనాకు కూడా తనకి బాగాలేదు, వామిటింగ్స్ అయిపోయినాయి. కారు తనకి పడదంట పాపం. అయితే వచ్చి అంత నీరసంలో కూడా దేవుడు ఆ 2 రోజులు వారిద్దరిని కూడా అద్భుతంగా వాడుకున్నాడు. అదే రీతిగా ఆ శనివారం ఆ టైంకి వచ్చారు, ఫ్రెష్ అయ్యి టైంకి వచ్చి శనివారం అంతా కూడా క్రిస్మస్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. అలాగే ఆదివారం సండే రోజున చాలా అద్భుతంగా దేవుడు అందరితో మాట్లాడాడు. శనివారం ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ వీటి వల్ల కొంచెం వాక్యం అనేది తక్కువగా నార్మల్గా వెళ్ళిపోయింది. కానీ ఆదివారం అయితే మాత్రం నిజంగా అద్భుతంగా అక్కడ నేను అనుకుంటాను మనకి చక్కగా చాలా బాగా దొరుకుతుంది ప్రతి ఆదివారము, శుక్రవారము, మంగళవారము. అదే కాకుండా ఇంకా మనం ఏదైనా మీటింగ్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తే మనం వెళ్తూ ఉంటాం, మంచి వాక్యం వింటూ ఉంటాం కదా ఎప్పుడు కూడా. కానీ మనకు అంత వాల్యూ తెలియదు. వింటున్నాం వచ్చేస్తున్నామని. కానీ నేను అనుకున్నాను వీళ్ళు వింటున్నారా, ఎంత దూరం నుంచి వచ్చారు, పాస్టర్ గారు వాక్యం వింటున్నారా అని నేను అనుకున్నాను. కానీ పర్సనల్గా ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ వేరే అంగుల్ అని ఇంకొక ప్రాంతం ఉంటుంది, అక్కడి నుంచి కూడా వచ్చారు. ఆ రోజు నైట్ ఉండిపోయి ఆదివారం కూడా వాళ్ళు చర్చ్ చూసుకుని వెళ్ళాలని ఉండిపోయారు అనమాట.
వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నిజంగా చాలా మేము చాలా ఏమన్నారంటే సమృద్ధి గల ఆహారాన్ని మేము తిన్నామండి అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. నేను అటువంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను శుక్రవారం ఆంటీ గారు వాక్యంలో చెప్పినప్పుడు నేను అదే ఫీల్ అవుతున్నాను. అదే చెప్పారు ఏంటంటే, ఒకప్పుడు నిజంగానే క్రిస్మస్ అంటే డెకరేషన్లు కానీ, ఒక పిండి వంటలు కానీ, కొత్త బట్టలు, నిజంగా దాంట్లోనే ఒక హ్యాపీనెస్. క్యారల్స్కి వస్తే హ్యాపీగా వాళ్ళతో తిరగడము, అలాగే చాన్నాళ్ళు కూడా నేను కూడా అలాగే ఉన్నాను. నాది కూడా డిసెంబర్ 1 వచ్చిందంటే ఇంకా మళ్ళీ 1వ తారీఖు దాటకూడదు. ఆ 1వ తారీఖే మొత్తం మా ఇంట్లో లైటింగ్స్ స్టార్ అన్నీ కూడా ఆ డిసెంబర్ 1కి వచ్చేసరికి అన్నీ చేసేసుకునేదాన్ని. బట్టల కోసం వారం రోజుల ముందు నుంచే తిరిగేదాన్ని. కానీ నిజమైన ఆనందం నేను ఎప్పుడు అనిపించానంటే, వాళ్ళు చెప్తున్నారు కదా, నిజంగా ఇటువంటి వాక్యము విని చాలా కాలమైంది. పర్సనల్గా ఫోన్ చేసి, వాళ్ళకి ఏంటి అవసరం వినేసారి వెళ్ళిపోవచ్చు, కానీ పర్సనల్గా ఫోన్ చేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి వాక్యం విని చాలా కాలమైంది. అంటే మనకి ఆహారం కానీ నీరు కానీ దొరకకపోతే మనం ఎప్పుడు దొరికితే ఎక్కడ ఎలా తిందామని వెయిట్ చేస్తాం కదండి. అలాగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి, మంచి సేవకుల్ని మీరు తీసుకొచ్చారు, మీరు నిజంగా చాలా లక్కీ, మంచి సేవకులు మీరు కలిగి ఉన్నారు, మంచి ఆహారం మేము తిన్నాం, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు, మమ్మల్ని మేము కొన్ని సరి చేసుకునేలాగా మేము కూడా ఉన్నాము అనేసి వాళ్ళు చెప్పడం నాకు చాలా సంతోషమైంది. అదే నాకు నిజమైన క్రిస్మస్ లాగా అనిపించింది. అక్కడ నిజంగా దేవుడు అక్కడ సేవకులు వచ్చి ఆ వాక్యాన్ని అక్కడ వెత్తడం నేనైతే నమ్ముతున్నాను. ఒకరోజు ఆ ప్రాంతంలో అంటే ఒక మందిరం కోసం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే గృహాల్లో కంటే కొంతమంది రావడానికి ఇష్టపడట్లేదు అనమాట. క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ప్రేయర్ అనేసరికి కొంతమంది రావడానికి ఇష్టపడట్లేదు. అలాగా ఒక మందిరం ఉంటే అందరూ వస్తారు అనేసి ఇంకా సేవకులు అక్కడికి రావాలి, వాక్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. అంటే అక్కడ వాళ్ళ ఎంప్లాయీసే కదా, వాళ్ళు నడిపిస్తున్నా కూడా సరైన నడిపింపు లేదు, సరైనటువంటి వాక్యం కూడా వాళ్ళకి ఏదో జస్ట్ అలా ప్రిపేర్ అయ్యి చెప్పడమే తప్ప ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వారి హృదయాల్లోకి వెళ్తుంది. దేవుడు అంటే అభిషేకించిన సేవకుల ద్వారా మాట్లాడితే అది వేరేగా ఉంటుంది కదండి. అలాగా చాలా ఆనందపడ్డారనమాట. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంత అద్భుతంగా దేవుడు క్రిస్మస్ అక్కడ జరగడానికి అదే రీతిగా సేవకుల యొక్క వాక్యం అక్కడ వారి హృదయాల్లో అంతగా బాగా పనిచేసినందుకు, అదే రీతిగా ఆ ప్రాంతం అంతా కూడా అంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అంటే అంత భయపడాల్సిన అవసరం అనిపించింది. ఇంకా కూడా పెద్ద ఆఫీసర్ని పిలుద్దామని అనుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఏదో ప్రోటోకాల్ ఉంటుందంట, ఇంకా వాళ్ళతోనే తిరగాలి, వాళ్ళ వెనకాలే ఉండాలి, పవన్ గారికి అంత టైం ఉండదు, అది కూడా చేసుకోవడం అనేది. అంటే వస్తాను అన్నారంటండి, పర్మిషన్ ఇచ్చారు, వస్తాను అన్నారంట. దానిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఒకప్పుడు అక్కడ చర్చ్ వస్తుందంటేనే, చర్చ్ కోసం పెట్టుకుంటేనే క్రైస్తవులు అంటేనే వారిని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయించేసి ఇవ్వరనమాట అండి. అలాంటిది ఇప్పుడు అక్కడ క్రిస్మస్ జరుపుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు, ఆ క్రిస్మస్కి రావడానికి కూడా వాళ్ళు అంగీకరించారు. కానీ ఆయన పిలవలేదు. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా విడిపించబడాలి, వెలిగించబడాలని మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎందుకు అక్కడికి నడిపించాడో, ఎందుకు అంత దూరం, ఈ ప్రాంతం మాకు తెలియదు అనేసి చాలా అనుకునేదాన్ని, ఏంటి పరిస్థితి అని అనుకునేదాన్ని. కానీ దేవుడు ఒక పర్పస్తోనే అక్కడికి నడిపించాడేమో అని నేను ఇప్పుడైతే నమ్ముతున్నాను. ఇంకా ఆయనలో ఇంకా వాడబడాలి. నా కుటుంబం అంతా కూడా దీంట్లో చాలా అద్భుతంగా పనిచేసాము. అందరికన్నా ఎక్కువ మా చైతన్య వర్క్ చేశాడు క్రిస్మస్ పనుల్లోని. దాన్ని బట్టి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. ప్రార్థించినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. 23వ కీర్తన ధ్యానం మనం చేసుకుందాం. కీర్తన మనం చూసినట్లయితే ఈ కీర్తన అనేది అసలు దావీదు గారు ఏ పరిస్థితిలో రాసి ఉంటారో ఒకసారి మనం గమనించినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన యెహోవా కాపరి అంటున్నాడు. అంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన గొర్రెలకి ఏం చేసేవారు, ఆయన గొర్రెల నిమిత్తం ఏ రీతిగా
ఆ గొర్రెల్ని ఆయన కాపరిగా ఉండి పచ్చిక చోట్లకు నడిపించడము, శాంతికరమైన జలముల యొద్దకు వారిని నడిపించడం, అలా దాన్ని ఫీల్ అయ్యి ఆయన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నీవు నా కాపరి, నన్ను నడిపించేవాడు నీవు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించేవాడు నీవని కీర్తన ఆ సందర్భంలో రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే మనం దీంట్లో ఐదో వచనంలో రెండో లైన్ మనం చూసినట్లయితే, నూనెతో నా తల అంటి ఉన్నాను, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈ వచనం కోసం కొంతసేపు జ్ఞానం చేద్దామండి. ప్రభు దగ్గరికి మనం రావడం వల్ల, అంటే ఈ దినం ప్రభు మనకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారని నేను నమ్ముచున్నాను. నూనెతో నా తల అంటి ఉన్నావు అనేసి ఆయన చెప్తున్నారు. అంటే దేవుని దగ్గరికి ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెట్టుకున్నట్లయితే పరిపూర్ణంగా దేవుని దగ్గరికి వచ్చిన వారికి దేవుడు నూనెతో తల అంటుతాడంటండి. అయితే ఎటువంటి నూనెతో తల అంటుతాడు? ఒకసారి మనం 92వ కీర్తన 10వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, చదవండి. ఆమేన్. ఎటువంటి తైలంతో అయినా మన తల అంటుతానంటున్నాడండి. క్రొత్తదైనటువంటి తైలం. నిజంగా దేవుడు మనకి ఈ దినం ఇస్తున్న వాగ్దానముగా అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. అయితే క్రొత్తదైన తైలం దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెట్టుకున్నప్పుడు, ఒక వ్యక్తికి, అయితే క్రైస్తవుడని పిలువబడుతున్న ఒక వ్యక్తికి తన జీవితంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి క్రీస్తును నమ్మక మునుపు, ఒకటి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత. 2 జీవితాలు ఉంటాయి. ఆ 2 జీవితాల మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క క్రొత్త తైలంతో దేవుడు అంటుతానంటున్నాడు కదా, అటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియే మనలో వచ్చేటువంటి ఒక గొప్ప మార్పు. ప్రతి ఒక్కరు గమనించాలి. దేవుని నమ్మక మునుపు జీవితము, దేవుని నమ్మిన తరువాత ఆ మధ్యలో దేవుడు మనల్ని తన క్రొత్త తైలంతో అభిషేకించినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో మార్పు రావాలి. కాబట్టి అంటే నమ్మిన తర్వాత అనడానికి ఇంక ఉపయోగం ఏముంటుంది? నమ్మక ముందు, నమ్మిన తర్వాత క్రొత్త తైలంతో ఆయన అభిషేకించినప్పుడు మన జీవితంలో, మన పరిస్థితుల్లో, మన అలవాట్లలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన గమ్యంలో, మన లక్ష్యాల్లో, ప్రతి దాంట్లోనూ కూడా తప్పకుండా మార్పు అనేది రావాలి. ఇక్కడ 2 కొరింథీ 5:17లో పౌలు గారు చెప్తున్నారు కదా. ఎందుకు అంటే, ఎవడైనా క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను, క్రొత్తవాయెను కదండి. దేవుని యందు మనం ఉన్నాం కదా. దేవుని దగ్గరికి వచ్చామంటే ఆయన చేతిలో మనం ఉన్నాం, దేవుని కలిగి ఉన్నాం, దేవుని యందు మనం ఉన్నాం. కాబట్టి మనం ఏంటండి? నూతన సృష్టిగా మనం ఉన్నప్పుడు పాతవన్నీ కూడా గతించిపోవాలి, సమస్తము నూతనం కావాలని దేవుడు క్రొత్త తైలంతో అభిషేకిస్తానని ఆయన పిలుస్తున్నాడు, మన కొరకు ఎదురు చూస్తున్నాడు. క్రొత్త అనేసరికి మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? కొన్ని రోజుల్లో మనం క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం కదండి. అయితే మన జీవితాల్లో అంటే ఇంకా మార్పు అనేది రానప్పుడు కానీ, రక్షణ లేనప్పుడు కానీ అనుకుంటాం కొత్త సంవత్సరం వచ్చేసరికి న్యూ ఇయర్ నుంచి మనం ఇలాగ ఉండాలి, న్యూ ఇయర్ నుంచి మనం అలా ఉండాలి అనుకుంటాం. కానీ అనుకున్నట్టుగా మన జీవితం కొనసాగుతుందా? కొన్నాళ్ళు బాగానే ఉంటాం, మరలా వెళ్ళిపోతాం వెనక్కి మరలా అలాగా. కానీ ఇక్కడ పౌలు గారు, ఈ వచనం రాసిన పౌలు గారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, ఆయన క్రీస్తుని ఎరగక ముందు ఎలా ఉండేవారండి? మొదటి తిమోతి 1:12-13 వచనాలు ఆయన అంటారు కదా, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడని చెప్తారు. ఆయన జీవితం మనకు తెలుసు, మనం చదివాం కదా, ఆయన కోసం మనకి తెలుసు, మనం చూస్తాం. అయితే నేను హింసకుడను, పూర్వం దూషకుడు అంటే దేవుణ్ణి దూషించేవారంటండి ఆయన. హింసకుడను అంటే క్రైస్తవ బిడ్డలను హింసించడం. అయితే మొదటి దశాబ్దంలోనే క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేసేయాలి, రూపుమాపేయాలని కంకణం కట్టుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన. ఎంత దారుణంగా, ఎంత కఠినాత్ముడిగా, ఒక టెర్రరిస్ట్ ఎలా ఉంటారో ఆ రీతిగా ఆయన ఉండేవారంటండి అప్పుడు. అంటే ఎలా అంటే, నేను పోయినా పర్లేదు, నాతో పాటు 10-20 మందిని తీసుకెళ్ళిపోవాలన్నట్టు ఉంటారు కదా, అలాగా ఆ టైప్లో ఆయన ఉండేవారు. అంత కరుడు కట్టినటువంటి ఒక టెర్రరిస్ట్ లాగా
దేవుని దూషించడం, దేవుని బిడ్డల్ని ఇబ్బంది పెట్టడం, దేవుని బిడ్డల్ని హింసించి చంపడం, ఇలాంటివి కూడా ఆయన చేసి ఉన్నారని ఆయన సాక్ష్యం చెప్తారు. తర్వాత ఆయన దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన జీవితము ఎలా మారింది? ఇప్పుడైతే ఆయన క్రీస్తులో నూతన సృష్టిగా ఆయన మారారు. అదే కాకుండా నాలో కొన్ని విస్తరించాయని ఆయన వాక్యంలో చెప్తున్నారు. అంటే అదే తిమోతిలో 12-13 తర్వాత వచనాలు మనం చూసినట్లయితే ఏం విస్తరించాయి? విశ్వాసము, ప్రేమ. మనం దేవునిలో ఉన్నప్పుడు మనలో పాతలాగే వెళ్ళిపోకుండా మనలో కొన్ని విస్తరించాలి. ఆయన ఏందన్నారు? విశ్వాసము, ప్రేమ నాలో విస్తరించే. పాత జీవితంలో ఉండకుండా దేవునిలో ఆయన నూతన సృష్టిగా మారినప్పుడు నాలో ప్రేమ, విశ్వాసం విస్తరించే. పౌలు గారి జీవితం మనకు తెలుసు. తర్వాత ఆయన ఎంతగా దేవుడు నిలబెట్టాడు, ఆయన మహిమార్థమై ఎలా వాడుకున్నారన్న విషయం మనందరికీ కూడా తెలిసి మనం చూడగలుగుతున్నాం. అయితే నేను ఎక్కువ వివరణ ఇవ్వట్లేదు, టైం అయిపోతుందని. అలాగే మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఎవరిని చూసుకున్నప్పటికీ కూడా లూకా సువార్త 19వ అధ్యాయంలోని జక్కయ్య గారిని మనం చూసినట్లయితే ఎవరిని చూసినప్పుడు కూడా వారి పరివర్తన, వారి యొక్క వారు నూతనంగా వారు మరలా సృష్టించబడ్డం, వారిలో నూతన మార్పు మనం చూసినట్లయితే మన జీవితాలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి, మన జీవితానికి ఎంతో నడిపింపుగా ఉంటాయి. జక్కయ్య గురించి మీ అందరికీ తెలుసు కదండి. ఆయన ఏంటంటే సుంకపు గుత్తదారుడు, అలాగే గొప్ప ధనవంతుడు. మనుషుల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ట్యాక్స్ కలెక్ట్ చేయడము, అన్యాయంగా తీసుకోవడము, అన్యాయంగా వారి దగ్గర పన్నులు కట్టించుకోవడం, అలాంటివి చేసేవాడు. ఒకరోజు అతను దేవుని కొరకు ఆయన విన్నాడు. ఆయన విని ఒకరోజు ఆ సైడ్ నుంచి దేవుడు వస్తున్నాడు అంటే ఆయన గబగబా పొట్టిగా ఉండడం బట్టి మేడి చెట్టు ఎక్కి దేవుని చూడాలి అనేటువంటి ఒక ఆశ కలిగి ఉన్నాడు. దేవుణ్ణి చూడాలి, విన్నాడు. తను అన్యాయం చేశాడు, అన్యాయస్తుడిగానే ఉన్నాడు. కానీ అతనిలో ఒక దేవుని చూడాలి అంటే దేవుని కొరకు ఆయన వింటున్నాడు కదా. ఆ దేవుడు చేసే కార్యాలు కానీ, ఆయన బోధలు కానీ ఆయన చెవిని అటు ఇటు పడి ఉంటాయి కదా. విన్నప్పుడు ఆయన ఏమనుకున్నారు? చూడాలి నేను ఆ దేవుని అనేసి ఆయన అనుకున్నప్పుడు గబగబా ఆయన చెట్టెక్కారు. కానీ యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వస్తాడని ఆయన ఊహించలేదు కదండి. కానీ నేరుగా ఆ యొక్క జక్కయ్య దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళి జక్కయ్య దిగిరా అన్నప్పుడు అతనిలో ఎంత సంతోషం కలిగి ఉంటుంది కదా. నేను పాపిని కదా, నా దగ్గరికి వచ్చి అసలు వస్తారని ఊహ ఆయనకి లేదు. ఏదో చూడాలి అనుకున్నాడు, ఎలా ఉంటారు ఈయన అని అనుకున్నారు. ఆయనలో ఒక ఆశ కలిగింది. అలాగే దేవుని చూడాలి, దేవుని మన హృదయంలో మన జీవితాల్లో చేర్చుకోవాలని ఒక ఆశ అనేది మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. తప్పకుండా దేవుడు ఇప్పుడు పాట పాడారు కదా బ్రదరు, 100 మంది కొరకు దేవుడు చూడట్లేదు, ఒక్కరి కోసం వెతుకుతున్నాడు. ఆ ఒక్కరు నువ్వైనా ఉండొచ్చు, నేనైనా, మనలో ఉన్నవాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు అనమాట. ఆ ఒక్కరి కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆ ఒక్కరి కోసం అలాగే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చి రా జక్కయ్య అన్నప్పుడు వెంటనే అతనిలో ఒక పశ్చాత్తాపం. దేవుడు పిలిచినప్పుడు మనం నూతన సృష్టి అని ఎందుకు చెప్పుకుంటున్నాం? మనలో పశ్చాత్తాపం అనేది ఉండాలి. వచ్చేసాము, బాప్తిసం తీసుకున్నాము, సన్నిధికి వెళ్తున్నాము, అన్నీ చేసేస్తున్నాం, కానీ మనలో పశ్చాత్తాపం లేకపోతే అదంతా వ్యర్థం కదండి. పశ్చాత్తాపం అనేది మనలో ఉండాలి. అలాగే సంతోషం, దేవుడు మనతో ఉన్నాడనేటువంటి అతనికి ఒక ఆనందం. ఆ పశ్చాత్తాపంతో అతను ఏం చేశాడు? అతనికి ఆస్తిలో ఉన్న అతను అన్యాయంగా సంపాదించింది 1 కాదు 2 కాదు 4 ఇంతలు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి తిరిగి ఇచ్చేశాడు. అదే రీతిగా తన ఆస్తిలో, తనకి చాలా ధనవంతుడంట, తన ఆస్తిలో సగభాగాన్ని బీదలకి ఇచ్చేస్తానని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు కదండి. లేకపోతే ఇప్పుడు వచ్చేయాలా దేవా, ఇంకా నాకు పనులు ఉన్నాయి, కొన్ని రోజులు ఆగొస్తాను అనేసి ఆయన ఆ టైంలో చెప్పగలిగాడు. ఎందుకంటే అతనికి ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి చాలా బాధ్యతలు ఉండుంటాయి కదా. అలాగే మనం ఉద్యోగాలు చేసే దగ్గర, మన కుటుంబాల మనకి చాలా బాధ్యతలు ఉంటాయి. కానీ అవన్నీ పూర్తి చేసుకొని అప్పుడు వస్తాను అంటే అప్పుడు వరకు సమయం ఉంటుందండి. కానీ ఒక మాట మీరు ఖచ్చితంగా గమనించాలి, మనకి ఎవరికి వాళ్ళకే తెలుసు ఏంటంటే దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చాడు. మన జీవిత కాలంలో చాలా అవకాశాలు మనకి ఇచ్చాడు కదండి. కానీ ఇప్పుడు అటువంటి రోజులు కాదు. ఇక ముందు ఈ అవకాశం అనేది దేవుడు మనకి ఇవ్వకపోవచ్చు, రాకపోవచ్చు. ఎన్నో అవకాశాలు దాటుకుంటూ వచ్చేసాం. మళ్ళా మామూలు అయిపోతున్న జీవితాలు.
ఒక్క అవకాశం ఇస్తే చాలు దేవా అని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మరలా ఇటువంటి ఒక అవకాశం రాకపోవచ్చు. పరిస్థితులు చాలా కఠినతరంగా ఉంటున్నాయి రానున్న దినాల్లో. ఎక్కడెక్కడో మనం చూస్తున్నాం, కానీ మన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి. వాక్యం దొరకకపోవచ్చు, ప్రార్థించుకునే సమయం మనకు లేకపోవచ్చు. ఏదైనప్పటికీ కూడా మనము దేవుని బిడ్డలుగా, ఆయన మేఘవాహనంగా వస్తున్నాడని మంచిగా పాడింది కదా స్వర్ణ. ఆ మేఘవాహనంగా వచ్చినప్పుడు ఆయనతో పాటు సంతోషంగా ఆయనతో ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండాలి. నూతన సంవత్సరంలో దేవుడు గొప్ప వాగ్దానం మనకి ఇస్తున్నాడు. ఏంటి అంటే నూతనమైన తైలంతో, క్రొత్తదైన తైలంతో మిమ్మల్ని అందరిని అభిషేకిస్తానని. ఒకవేళ రక్షణ లేకుండా ఇంతవరకు ఇక్కడ ఉన్నామేమో, లేదా ఇంకా కొన్ని బంధకాల్లోంచి విడిపించుకోలేకపోతున్నాం, ఇంకా రక్షణ ఉండి కూడా కొన్ని వాటి నుంచి బయటపడలేకపోతున్నాం, ఇంకా రోత పాప జీవితాల్లోనే మనం ఉంటున్నాం. ఎలాగా అని అనుకునేవారు కొందరైతే తుడిచిపెట్టుకుని వచ్చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారు అందరూ కూడా గొప్ప అవకాశం కదా. సంవత్సరాలు ఎన్నో ధరలిపోయినాయి కదా. ఇంకొక సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో ఎలా ఉంటుందో తెలియదు మనకి. కాబట్టి నెక్స్ట్ మినిట్లో ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కొత్త సంవత్సరానికి మనం అందరం కూడా సిద్ధపడి ఆయన ఇచ్చే క్రొత్త తైలం మనం పొందుకుని నూతనంగా మన జీవితాల్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని ఈ కొద్ది మాటలు ప్రతి హృదయంలోని ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా లేచి నిలబడదాము.